కృష్ణమూర్తి జిందాబాద్, కృష్ణమూర్తి జిందాబాద్, కృష్ణమూర్తి జిందాబాద్, కృష్ణమూర్తి జిందాబాద్, కృష్ణమూర్తి జిందాబాద్, కృష్ణమూర్తి. చూసావరా, నేను వస్తున్నానంటే ఎంత హడావిడి, హంగామా, ఎన్టీ రామారావు కటౌట్లు. నాకేదో భయంగా ఉంది బాబు. నాకు అఖండ స్వాగతం లభిస్తే నీకెందుకురా భయం? తర్వాత ఖండ ఖండాల కింద నరుకుతారేమో భయంగా ఉందయ్యా. అసలు నీది భయం కాదురా, అసూయ, కడుపు మంట, ఎసిడిటీ. నాదో ఫ్రెండ్లీ సజెషన్ రా. ఏంటది? ఇలా ఏడ్చిన వాడెవడో జీవితంలో పైకి రాలేదు, రాడు. ఏమిటి భార్యమణి ఈ దండలేమిటి, ఈ వీర తిలకాలేమిటి? మీ ఆయన్ని బలిచ్చే ప్రోగ్రామ్ అన్న పెట్టావా తల్లి? ఒక్కసారి చూడండి. ఏమిటిది? అగ్నిగుండం. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఎవరు వెలిగించారు, ఎందుకు వెలిగించారు? ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లైతే మానేసి నిప్పులతో వేస్తున్నారా? ఆ రోడ్డు నేనే వేయించాను. భామా, నువ్వు వేయించావా? నడవడానికా? అంత కష్టం నీకే వచ్చింది భామా? ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకో బాబు. నిన్నే, నన్ను చూస్తావేంటి? నేనా? ఎందుకు? అవును మీరే. ఒక్కసారి ఆ నిప్పుల మీద నడిచిరండి. నడిస్తే వెళ్ళటమే కానీ మళ్ళీ రావటాలు ఉండవమ్మా. నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా. నాకు అర్జెంట్ పడింది, నేను వెళ్తాను. జడ్జి గారు, మీరు వచ్చేసారా? కోర్టు లేదా? కోర్టు లేకుండా వచ్చేసారు? ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు. ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడికి వచ్చాను. నువ్వు నిరపరాధివని, మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను. కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు జడ్జి. నువ్వు నీతి నిజాయితీ ఉన్న భర్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం. ఏమిటి, నిప్పుల్లో నడవడమా? ఆనాడు సీతాదేవి నిప్పుల్లో దూకి శీలాన్ని నిరూపించుకోలేదా? ఏంటంటే నిరూపించుకునేది? ఆవిడంటే లేడీ, ధైర్యం, సహనం ఉన్న మనిషి. ఆడది ఆవిడెక్కడ, మగవదలం మేమెక్కడ? ఇది కరెక్టే. ఏమిటి మాటలో? మీకు నా మీద ప్రేమ ఉందా లేదా? అదే కదంటే నా వీక్నెస్. అయినా పాతివ్రత్యం నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా? యాంటీ సెంటిమెంటే. అమ్మా, వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నావమ్మా. దేనికి? ఈయన బూడిదైపోతాడు కదా, అది అందులో వేసుకొని కాలువల్లో నదుల్లో చల్లుకోవడానికి అమ్మా. తిన్నారా? మీ పిరికితనం చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎగతాళి చేస్తున్నారో. చెయ్యరా మరి? నేను ఏం నేరం చేశానని నిప్పు మీద నడవాలి. ఒకవేళ నేను నేరం చేస్తే ఆ నేరం నాది కాదు, నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడిది. భూతం, భూతం, బడా భూతం, ABCDE, ఎదురులేని వైద్యుడు. డాక్టర్ గారు, తమరు మనుషులకు వైద్యం చేస్తారా, భూతాలకు చేస్తారా? మందులతో చేస్తారా లేక కత్తులతో చేస్తారా? ఈ భూతానికి కత్తులతో పని లేదు. ఈ వేలు ఒకటి చాలు. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ, ఎక్కడ రోగం ఉంటే అక్కడ గుచ్చి బయటకు తెస్తా. రోగం ఫినిష్. ఫాలో మీ. కూర్చోండి. దీన్ని సైకిక్ ట్రీట్మెంట్ అంటారా? నా బూతిక్స్ ట్రీట్మెంట్ అంటారు. మీరు బయటకు వెళ్తారా? పేషెంట్ ని పొడుచుకోవాలి. చివరిగా ఒక ప్రశ్న అడగండి. జనరల్ గా డాక్టర్లు MBBS, MS, MD అని రాసుకుంటారు. మరి మీరేంటి ABCD అని రాసుకున్నారు? అదే నా స్పెషాలిటీ. ఏ అంటే ఆస్ట్రేలియా, B అంటే బ్యాంకాక్, C అంటే చైనా, D అంటే దుబాయ్, E అంటే ఇంగ్లాండ్. ఈ అన్ని దేశాల్లోనూ నేను వేలెట్టా. జట్టు దాకా మిగిలిన దేశాల్లో కూడా వేలెట్టాలన్నదే నా జీవితాశయం. చెడ్డ దాకా దేశాలు ఉన్నాయంటారా? గ్లోబ్ చూడు బ్రదర్. మా పత్రికలో మీ వేలు వైద్యం గురించి రాస్తాను. వస్తాను సార్. బాగా రాయండి. బైది బై, మీకు ఏ జబ్బు వచ్చినా నా దగ్గరికి రండి. వేలుతో పొడుస్తా ఫ్రీగా. నెక్స్ట్. ఏమాయ్, నీ పేరు కళ్ళు చిదంబరమా? కాదండి, ఒట్టి మునిసుందరం. డాక్టర్ గారు, మీరు ఎదురు లేని వైద్యుడు అని రాసుకున్నారు. అంటే ఏంటండి? అల్లోపతి, హోమియోపతి, నేచురోపతి, ఆయుర్వేదం, యునాని, రేకి, నాటు వైద్యం, మూలిక వైద్యం, సూదుల వైద్యం, హిప్నాటిజం, క్యాపిటలిజం, టూరిజం, ఎనీ వైద్యం, ఎనీ కంట్రీ, సింగిల్ ఫింగర్, ఛాలెంజ్ ట్రీట్మెంట్. అదిరా ఎదురులేని వైద్యం అంటే. క్రికెట్ లో అవుట్ అయితే వేలు అలా చూపిస్తారు, మీరు వేలు అలా చూపిస్తే పేషెంట్ అవుటా? పిచ్చివాడ, అలా అవుట్ అయ్యే పేషెంట్స్ వేలల్లో ఉంటారు. ఈ ఒక్క వేలుతో ఎలా చూపెట్టగలం? ఇది ఓన్లీ ఫర్ ట్రీట్మెంట్. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు, నాకు మెల్లకన్ను. వేరే చెప్పాలా? అయినా మంచిదేగా, లెఫ్ట్ రైట్ ఒకేసారి చూసేయచ్చు. అదే నా ప్రాబ్లం. ఆపరేషన్ లేకుండా నా మెల్ల సరి చేయగలరా? ఇదేంటి? మెల్లకైనా మొల్లకైనా నా వేలు చాలు. ఒక్కసారి నా వేలు నీ కంట్లో గుచ్చుతా. బయటికి తీయగానే కన్నుండదా? కాదు, మెల్లుండదు. ఇదా ఎదురులేని వైద్యం అంటే? నా వేలుతో నా కన్ను నేను పొడుచుకోలేనా? దానికి మీకు డబ్బులు ఇవ్వాలా? అన్ని వేళ్లు ఒకేలా ఉండవు సుందరం. ఇది ఎదురులేని వేలు, ఎన్నో రోగాలు నయం చేసిన వేలు. ఒక్కసారి నీ కంట్లో గుచ్చుతా. సెప్టిక్ అవుతుందేమో. ఏడి వీడు పిచ్చివాడు. నా వేలు పెట్టించుకునే అదృష్టం వీడికి లేదు. బాబు, ఇదే ఊరు? విజయనగరం. విజయనగరం అంటే కుందేళ్లు వేట కుక్కల్ని తరమలే ఆ విజయనగరం ఇది. ఓహో, ఇక్కడికి హైదరాబాద్ ఎంత దూరం? నీకు తెలియదు.
ఇదేదో దొంగ కేసు. ఏ పిల్ల, దొంగతనం నేరం కింద నేను అరెస్ట్ చేస్తున్నాను. పద స్టేషన్ కి. నాదా ప్రణామములు. నాథ ఎవడు? మీరే నా ప్రాణనాథుడు. ప్రాణనాథుడా నీ పిల్ల కూడా? ఆ పిలిపేమిటి? ఈ క్షణము నుండి నీవు ఆమె మగనివి మిత్రమా, ఆమె నీ భార్య. ఇది ఎక్కడ కూడా అయ్యా బాబు? ఆవిడ దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాను నేను. రాయలవారి పరిపాలనలో దొంగతనమా? ఇక్కడ పండిన పంటలు అమ్మరు, ఎవరికి కావలసినవి వారు తీసుకుని పోవచ్చును. నీవు ఆమెను పాణిగ్రహణము కావించితివి. ఒక పురుషుడు స్త్రీహస్తం అందుకుని ఎడల అతడు ఆమెకు భర్త. ఇది మా ఆచారము. ఏడ్చినట్టుంది. ఆ సంగతి తెలిస్తే నేను చెయ్యి కాక కాలో వేలో పట్టుకుని ఉండేవాడిని కదయ్యా. అది చూడు. నాదా నాదా, నా ప్రాణనాదా, నన్ను అన్యాయం చేసి పోవలదు. నాదా 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 నాదా. అయ్యా ఇదిగో వాడే. ఇందాక హైదర్ హైదర్ అన్నాడు, బాదు బాదు అన్నాడు. వాడు బహమనీ సుల్తాన్ల గూఢచారి అయి ఉంటాడు. వాని చేతిలో అగ్ని యంత్రం ఉన్నది, జాగ్రత్తగా పట్టుకొనవలెను. ఇది తంజావూరు వీణ. ఇదేటయా వలేసి పట్టడానికి నేనే కోతినా చేపరా? నీవు గూఢచారివని మాకు తెలిసినది. మన పోలీస్. వదిలిపెట్టండి వదిలిపెట్టండి, ఈయన మావాడే. సార్ థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావయ్యా? అదో పెద్ద కథ సార్, తర్వాత చెబుతాను. మీరు ఇక్కడ ఉన్నారేమిటి? నాది ఓ పెద్ద కథలే, తర్వాత చెప్తాను రా. నా లాటి ఏంటి? ఆశయ అయ్యా, ఏంటి ఆఫీసులో వెలిగిపోతుంది? ఎవరికన్నా ప్రమోషనా లేక మన బాస్ కి ట్రాన్స్ఫరా? అదే నేను చెప్తాను సార్. చెప్తే సస్పెన్స్ పత్రిక 10 కొట్టేసరికలా చూడండి, నా ఆఫీసులో గడియారంతో పాటు అందరి గుండెలు ఆగిపోతాయి. ఛా. ఉండండి. హలో, నా పేరు స్వప్న సుందరి. I see. యు డిడ్ంట్ సీ, నువ్వు అసలు నన్ను చూడనే లేదు. నేనొచ్చింది స్వప్న సుందర్ని స్వర్ణమంజర్ని చూడటానికి కాదు, ఆఫీస్ ఫైల్ చూడటానికి. ఫైల్స్ లో ఏముంటుంది? అయిపోయిన ఖర్చు, రాబోయే బడ్జెట్ తప్పితే మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి అనేవాడు రావు గోపాలరావు. అలాంటి వెకిలి వేషాలు నాకు రా. అంటే నువ్వు ఋషివా సన్యాసివా? మనిషిని. నువ్వు నాకు నచ్చావా? నువ్వు నాకు నచ్చలేదు. అబ్బా, పిచ్చెక్కిపోతుంది నీ పొగరు చూస్తుంటే. మాటలతో నీ గుండె తూట్లు పొడుస్తున్నావు. నీలాంటి వాడితో మ్యాట్నీలకి మార్నింగ్ షోలకి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో వెళ్ళు. ఏది వీళ్ళ సొల్లుగా చిల్లర వెదవులు. సర్లే, ఇవాళగా బోని. రాత్రికి నీ కళ్ళకొస్తా. అసలే నా పేరు స్వప్న సుందరి. బాయ్. క్రేజీ.